హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారు. హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వచ్చడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకొని మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. మన పనులు కూడా సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం పప్పు కానివ్వండి, లేదు అంటారా వెన్నపూస ముఖ్యంగా ఇలా వేసుకున్నప్పుడు మిక్సీ జార్లో ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి అప్పుడు మనకేమవుతుంది అంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్గా ఉంటుంది కదా. ఎందుకంటే మనకి మిక్సీ అంతా అంటుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఈజీగా సింపుల్గా పప్పు కానివ్వండి వెంటనే మీరు వేసిన వెంటనే ఈ సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేశారంటే మాత్రం చాలా ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోతుందండి. అది ఏంటి ఎలాగనే చూద్దాం. ఇలా ఉన్న పప్పులోకి మనకి మిక్సీ జార్లో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ కనుక పట్టేసాము అనుకోండి, మనకి క్లీనింగ్ అని చాలా ఈజీ అయితే అయిపోతుంది. అండ్ అలానే మనకి క్లీనింగ్ అయిపోతున్న తర్వాత మన పనులు కూడా సులువుగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్సులు కదా, హస్బెండ్ లంచ్ బాక్సులు పెట్టి వెళ్తూ ఉంటాం కదండి ఆఫీసెస్కి. అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు మనం మార్నింగ్ అనే క్లోజ్ చేసి పెడుతూ ఉంటాం కదా, మళ్ళీ ఈవినింగ్ అలాగే ఉంటాయి కదండి. క్లోజ్డ్లోనే ఉండటం వల్ల కొంచెం స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. లేదు అంటారు ఎగ్ కానివ్వండి నాన్ వెజ్ కానీ పెట్టినప్పుడు కూడా ఎక్కువ నీచు వాసన వస్తుంటుంది. రెగ్యులర్గా క్లీన్ చేసే బదులు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. దానికోసం ఈ బాక్స్లో వేడి నీళ్ళు పోసేసానండి ఒక గ్లాసు. అండ్ దానిలోనే కొంచెం నిమ్మకాయ అలాగే బేకింగ్ సోడా కావాలంటే బేకింగ్ సోడా లేదంటే నార్మల్ సాల్ట్ వేసేసి కూడా ఒకసారి షేక్ చేసామనుకోండి క్యాప్స్తో సాల్ట్, లేదంటే అరగంట పాటు అలా వదిలేసినా కానీ నేను బాక్స్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి మార్నింగే ప్రతి ఒక్కళ్ళం స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళేటప్పుడు అలారం పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే లేవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలారం ఆఫ్ చేసి మళ్ళీ కొంతమంది ఏం చేస్తాం రిపీటెడ్గా ఆఫ్ చేస్తూ ఉంటాం, ఆన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకి అలారం రింగ్ అయిన వెంటనే మనకి త్వరగా లేవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్ ఫోన్ కింద పెట్టేసాము అనుకోండి, ఆఫ్ చేసి సైలెంట్గా పోవడం. అలా కాకుండా ఈ విధంగా ఒక లోటాలో కనుక మనకి ఏదైతే ఫోన్ పడుతుందో మొత్తం కంప్లీట్గా పడుతుందో ఆ విధంగా లోటాలో కనుక వేసి పెట్టేసామనుకోండి, ఫోన్ రింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కింద పెడుతూ ఉంటాము కానీ ఆ సౌండ్ కూడా మన లోటాల సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. మనకి ఖచ్చితంగా లేవాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా లేవాలి, కంపల్సరీ ప్రతి ఒక్కరు లేవాలి. ఉదయాన్నే లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు, అలారం పెట్టుకున్న కానీ రిపీటెడ్గా లేవలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు సింపుల్ ఈ విధంగా లోటాలు అయితే పెట్టేసేసండి. ఖచ్చితంగా మన అవసరమైన టైంకి ఈజీగా అయితే లేవగలుగుతాం. ఐ హోప్ ఈ సింపుల్ చిట్కానేనండి బాగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ మీకు యూస్ఫుల్గా అనిపించుండే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. డైరెక్ట్గా పెట్టేసామంటే ఎక్కువ త్వరగా తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా మనకి వాటర్ బాటిల్స్ అనేవి అవైలబుల్లోనే ఉంటాయి కదండి. వాటర్ బాటిల్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని కొంచెం చాకుని కనుక వేడి చేసాము అనుకోండి, ఈజీగా మనకి బాటిల్ అనేది కట్ అవుతుందండి. కట్ చేసి ఒక బాటిల్లో కనుక వేసి పెట్టేసాము అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తే. అండ్ అలానే గాలి తాగడం వల్ల కూడా కొంచెం తుప్పు ఎక్కువ పడుతుంది, అలా తుప్పు కూడా తగలకుండా. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాటిల్ అయితే ఖచ్చితంగా తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ సింపుల్ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. కొన్నిసార్లు మనకి ఇలా నోట్స్ వచ్చినప్పుడు కొంచెం చిరిగిపోయి ఉంటుంది, లేదంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కూడా చూసుకోకుండా వేసినా కానివ్వండి ఇలా చిరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. మామూలు కొంతమంది డబల్ టేప్ ప్లాస్టర్ వేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి చిరిగిందని ఈజీగా తెలుస్తూ ఉంటుంది. 10 రూపాయల నోట్ అయితే ఓకే, కొంతమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే 200 నోట్స్ కూడా చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా కొంతమంది తీసుకోరు కూడా చిరిగింది అని చెప్పేసి మనం ఎంత చెప్పినా కానివ్వండి. అలాంటప్పుడు మనకి టేప్ వేయకుండానే ఈజీగా మనకి ఎక్కడైతే చిరిగిందో అసలు కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా క్యాండిల్ని వేడి చేసి బ్యాక్ సైడ్ ఒక్కసారి ఎక్కడైతే చిరిగిందో అక్కడ కనుక ఈ విధంగా అప్లై చేసామనుకో చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ చిరిగింది అన్న ప్లేస్ మనం కూడా మర్చిపోయేంత ఈజీగా అయితే అంటుకుపోతుందండి. ఇలాంటి గమ్ము అండ్ అలానే డబుల్ టేప్ ప్లాస్టర్ లేకుండానే మనకి నోటు కనుక చిరిగింది అనుకోండి, దాన్ని ఈ విధంగా మనం క్యాండిల్తో అంటించామంటే ఈజీగా మనకైతే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి మన లైఫ్లో ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్ ఈ విధంగా టైల్స్ పైన పడి అనుకోండి, మార్బుల్ కానివ్వండి టైల్స్ పైన పడినప్పుడు తీయాలి అనుకున్నప్పుడు మన గీతలు పడుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా సింపుల్గా మనకి ఈజీగా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, అయిపోయిన ట్యాబ్లెట్ షీటు, దాంతో ఈజీగా అన్నామంటే ఈజీగా ఎలాంటి చాకుతో కొంతమంది చాకుతో తీస్తూ ఉంటారు ఎక్కువ గీతలు ఎక్కువ క్యాండిల్ పడినప్పుడు. అలాంటప్పుడు గీతలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి కదండి.
అలా కాకుండా జరగాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి ట్యాబ్లెట్ ఉంటుంది, ట్యాబ్లెట్ దాంతో ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి